నేను ఒక చిన్న కథ చెప్తాను. యాక్చువల్‌గా ఒక ఊర్లో బాగా డబ్బులున్న ఒక ఆయన ఉన్నారు. ఆయన వాళ్ళ ఇంటికి ఒక గురువుగారు వచ్చారు. గురువుగారు వచ్చి వాళ్ళ అరుగు మీద కూర్చున్నారు. ఆ ఇంట్లో వాళ్ళని పిలిచారు. పిలిచినప్పుడు యజమానే వస్తాడు. వచ్చిన తర్వాత ఆ గురువుగారు మీకు యజమాని ఎక్కడ అని అడిగితే, ఆయన లేరండి బయటికెళ్ళిపోయారు అని చెప్తారు. ఓహ్! అలాగా మీరు మీ యజమాని ఉంటే గనుక ఆయనకొక మంచి ఉపకారం చేద్దామని అనుకున్నాను. కానీ లేరు కదా! సర్లే నేను వెళ్ళిపోతున్నానని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోయేటప్పుడు ఈయనకి మైండ్‌లో ఎవరైతే యజమాని ఉన్నారో ఆయనకి ఒక మైండ్‌లో ఈయన ఏమి ఉపకారం నాకు చేద్దాం అనుకుంటున్నాడో అని మనసు ఒకసారి చలించి, స్వామి నన్ను క్షమించండి. నేనే ఈ ఇంటి యజమానిని. నాకు ఏం ఉపకారం చేద్దాం అనుకుంటున్నారు అని ఆయన పిలిచి మళ్ళీ అడగటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆయన నీకు ఉపకారం ఏంటి అని పదే పదే అడిగితే ఆయన చెప్తాడు. నువ్వు ఇంకొక 6 రోజుల్లో చనిపోతావు అని చెప్తాడు. స్వామి ఇది ఉపకారం ఎట్లా అవుతుంది అని అంటాడు. అయితే నేను నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను. ఆ మార్గం ద్వారా నువ్వు నన్ను చేరుకోవచ్చు అని ఒక చిన్న సూదిని ఆయనకి ఇస్తాడు. అది నువ్వు చనిపోయిన తర్వాత ఈ సూది పట్టుకొచ్చి నా దగ్గరికి రా అని ఆ గురువుగారు చెప్తారు. అప్పుడు ఆ గురువుగారిని ఆయన దుర్భాషలు ఆడతాడనమాట. ఈ చిన్న సూది చనిపోయిన తర్వాత నేను నీ దగ్గరికి ఎట్లా తేవాలి, చనిపోయిన తర్వాత ఈ సూదిని నేను నీ దగ్గరికి ఎట్లా తేవాలి అని ఆయన అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ గురువుగారు అంటారు, మరి చనిపోయిన తర్వాత నువ్వు ఈ చిన్న సూదినే నువ్వు నీ వెంట తెచ్చుకోలేకపోతావు కదా, మరి నీకున్న ఈ ఆస్తి అంతస్తులు అన్నీ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆయనకి ఆ పరమార్థం బోధపడి, స్వామి నా కళ్ళు తెరిపించారు, మరి నేను ఈ ఆస్తిని ఏం చేయాలి అంటే కొన్ని దాన ధర్మాలు చెయ్యి, దాని ద్వారా నీకు పుణ్యం వస్తుంది, నీతో పాటు నీ ఫ్యామిలీ అందరూ కూడా బాగుంటారు అని చెప్తే సరే అని ఆయన అక్కడి నుంచి ఆ గురువుగారు వెళ్ళిపోతారు. తర్వాత ఈ మరుసటి రోజు సరే ఉన్న ఆస్తులు కొంచెం ఎంతో కొంత పేదలకు పంచిపెడదామని చెప్పేసి ఆ గురువు గారికి మాట ఇచ్చారు కదా, దాన్ని బట్టి ఆయన మరుసటి రోజు ఆయన దగ్గర ఉన్న కొన్ని బంగారు నాణ్యాలని ఆ ఊర్లో ఉన్న ప్రజలకు దానం చేయాలని అనుకుంటాడు. అలాగే చెప్పిన విధంగా చాటింపేసి ఆ ఊర్లో ఉన్న అందరినీ పిలుస్తాడు. పిలిచి ఒక్కొక్కరికి 20 నాణ్యాలు ఇవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. అట్లా అందరికీ 20 నాణ్యాలు ఇచ్చుకుంటూ వెళ్తాడు. వాళ్ళ గుమస్తా ఎవరైతే ఉన్నారో ఆయన చేత అక్కడ ఒకసారి సర్వే చేపిస్తాడు అనమాట. అంటే వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు ఈ 20 నాణ్యాలు తీసుకున్న తర్వాత అని సర్వే తీసుకుంటారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాడు అనుకుంటాడు, మరి మీ ఓనర్కి ఎంత డబ్బు ఉంది కదా, ఎందుకు 20 నాణ్యాలు ఇచ్చాడు, ఇంకొక 20 నాణ్యాలు ఇస్తే సొమ్ము ఏమన్నా పోతుందా అని అంటాడు. రెండోవాడు వస్తాడు, వాడిని అడుగుతాడు. వాడు స్వామి ఇంకొక 20 నాణ్యాలు ఇచ్చారు, ఈ 20 నాణ్యాలకి ఇంకొక 80 నాణ్యాలు కల్పిస్తే నా కూతురు పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఇంకొకరిని పిలుస్తాడు, ఈ 20 నాణ్యాలే ఎందుకు ఏం సరిపోతాయి, ఎన్ని రోజులు నేను ఈ కష్టంతో నేను ఈ 20 నాణ్యాలు నేను చేసుకోవాలని వేరే అంటే ఇలాగా ఆ నాణ్యాలు తీసుకున్న వాళ్ళందరికీ సంతృప్తి అనేది ఉండదు. అలా తిట్టుకుంటా 20 నాణ్యాలు తీసుకుంటారు, కానీ ఎవడు దీవించడు, ఇతన్ని తిట్టుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. సో అప్పుడు ఈ యజమాని దగ్గరికి గుమస్తా వచ్చి ఏమేమి వివరాలను ఇచ్చారో వాళ్ళందరినీ అని అడుగుతాడు. అప్పుడు ఒకటి చదివి వినిపిస్తే యజమానికి కళ్ళంపడి నీళ్ళు వస్తాయన్నమాట. వచ్చినప్పుడు మళ్ళీ గురువుగారి దగ్గరికి పోతాడు ఆయన. స్వామి నాకున్న ధనంలో కొంత నేను దానం చేద్దామని చెప్పేసి ఇలా అందరికీ పిలిచి 20 నాణ్యాలు ఇచ్చాను, బంగారు నాణ్యాలు. కానీ ఎవరు నన్ను పొగిడినోళ్ళు లేడో, అందరు తిట్టినోళ్ళే. దీనికి సరైన మార్గాన్ని చూపించండి నాకని ఆ గురువుని అడుగుతాడు. ఆ గురువుగారు అప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు ఎవరికి ఎన్ని నాణ్యాలు ఇచ్చినా, ఎంత బంగారం ఇచ్చినా, ఏమి ఇచ్చినా కూడా వాళ్ళకి సంతృప్తి అనేది ఉండదు. దీనికి ఒక్కటే మార్గం ఉంది, కడుపు నిండా పంచభక్ష పరిమాణాలతోటి అన్నం పెట్టు అని చెప్తాడు. స్వామి మీరు చెప్పినటువంటి మాటలు ఏవైనా నాకు బోధపడింది, దీన్ని బట్టి నేను రేపు అందరికీ భోజనాలు పెడతానని చెప్పి మళ్ళీ చాటింపు వేయిస్తాడు. ఆ ఊర్లో చాటింపు వేయించి అందరికీ పంచభక్ష పరిమాణాలతోటి అన్నం పెడతాడు. అన్నం పెడితే అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర గుమస్తా ఏం చేస్తాడంటే మళ్ళీ సర్వే చేసుకుంటాడు. ఫస్ట్ వాడు వస్తాడు, చాలా బాగున్నాయండి, వంటలు బాగున్నాయి, కడుపు నిండిపోయింది, అన్నదాత సుఖీ భవ అని దీవించి వెళ్తాడు. అలాగే రెండో వాడు వస్తాడు,
చాలా బాగున్నాయండి, కడుపు నిండింది, ఈ ఆహారం ఇలాంటి భోజనం నేను చాలాలైంది తిని, ఈ అన్నదాతకి సుఖీభవ అని మళ్ళీ వాడు కూడా దీవించి వెళ్తాడు. అలా అందరూ కూడా అన్నం పెట్టిన వాడిని దీవించి సుఖీభవ సుఖీభవ అని అందరూ వెళ్తారన్నమాట. అంతే. అప్పుడు ఆయనకి, ఆ యజమానికి ఒక పరమార్థం అనేది బోధపడింది. ఏంటంటే మనం ఎన్ని డబ్బులు లేకపోతే నగలు బంగారం ఇచ్చినా ఒక మనిషిని మనం సాటిస్ఫాక్షన్ అనేది చేయలేము. కేవలం అన్నం పెట్టి మాత్రమే మనం మనిషిని సంతృప్తి పరచగలం అని ఆయనకి బోధపడింది. దీని ద్వారా నీతి ఏంటంటే, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం అనేది గొప్పది అని ఆ గురువుగారు ఆ యజమానికి, ఆ ఊర్లో ఉన్న ఆ పెద్ద ఆయనకి వివరణ ఇచ్చారు. అందుకనే మీకు ఉన్నంతలో కొంతమందికైనా మీకు తోచిన, మీరు తిన్నా మిగిలిందైనా సరే కానీ కొంతమందికి అన్నదానం చేయండి. తద్వారా మీరు పుణ్యాన్ని మూటగట్టుకోండి. అన్ని దానాలకల్లా అన్నదానం మిన్న అని ఈ యొక్క కథ యొక్క సారాంశం. థ్యాంక్ యూ. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్ల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.